జూన్ మాసమంతా కూడా దేవుని ప్రజలు దేవుణ్ణి అడుగుతున్న ప్రశ్నలు అనే పాఠాన్ని ధ్యానం చేశాం. దేవుని ప్రజలు దేవుణ్ణి అడుగుతున్న ప్రశ్నలు, అందులో ఇంకనూ అనేకమైన సంగతులు మిగిలి ఉండగా అందులో ఈ వారము కూడా ఆ అంశమునే కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని ప్రజలు దేవుణ్ణి అడుగుతున్న ప్రశ్నలు. ఇందులో మలాకీ గ్రంథాన్ని ఎన్నిక చేసుకోవటం, ఎందుకనగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చే ముందుగా మలాకీ చేత ప్రవచింప చేయబడిన సంగతులు తూచా తప్పకుండా నెరవేరటం వలన క్రీస్తు తన సంఘము కొరకై రాబోతున్న కాలములో కూడా భూమి మీద ఉన్న మనుషుల స్థితిగతులు ఆనాడు యేసు కన్యక మరియ గర్భములో వచ్చేటప్పుడు ఎలా ఉన్నాయో, ఆయన మేఘముల మీద తన సంఘము కొరకు వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటాయని గ్రంథము చెప్పడం వలన మలాకీ గ్రంథములోని సంగతులు క్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తున్న మనుషులకి చాలా ప్రాముఖ్యమైనవి అని మనం ఎన్నిక చేసుకున్నాం. అందుకని మనము 2వ అధ్యాయం వరకు దేవుని ప్రజలు మనుషులు దేవుణ్ణి అడుగుతున్న ప్రశ్నలు అని ధ్యానం చేసుకొని ఈ 3వ అధ్యాయములో 3 ప్రశ్నలు అడుగుతారు. 3 ప్రశ్నలు. మొదటిది 7వ వచనములో దేని విషయములో మేము తిరుగుదుము అని అడుగుతారు. దేని విషయములో మేము తిరగాలి? ప్రజలు అడుగు ప్రశ్నలు. 7వ వచనములో దేని విషయములో తిరగాలి? దేని విషయంలో తిరగాలి? రెండవదిగా 9వ వచనం, 8వ వచనంలో మేము ఏమి దొంగిలించాము? మూడవదిగా 13వ వచనములో దేవుణ్ణి సేవించుట నిష్ఫలము. దేవుణ్ణి ఎందుకు సేవించాలి? దేవుణ్ణి ఎందుకు సేవించాలి? ఇవి 3వ అధ్యాయములో 3 ప్రశ్నలు. మొదటి అధ్యాయములో 1 ప్రశ్న, 2వ అధ్యాయములో 2 ప్రశ్నలు, 3వ అధ్యాయములో 3 ప్రశ్నలు. ఈ మలాకీ గ్రంథం మానవ జీవితానికి అత్యంత ప్రామాణికమైన విలువైన గ్రంథము. ఇందులో దేని నుండి మేము తిరగాలి? దేని నుండి మేము తిరగాలి అంటే, దేవుడు నా వైపు తిరగండి అంటున్నప్పుడు అసలు వీళ్ళు దేవుని వైపు తిరగవలసిన అవసరతే లేదు అనుకున్నారు. దేవుని వైపు తిరగవలసిన అవసరతే లేదు అనుకున్నారు. ఎందుకని అనుకున్నారో నెమ్మదిగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనములో ఇలా అనుకుంటున్న ప్రజలు వారి హృదయములో ఆ దేవుడు
తమ గురించి ఏమనుకుంటున్నారో, తిరగవలసిన ఈ ప్రజలు దేవునికి ఏమవుతారో అనేది వారికి అర్థమైంది. చదువునానా? శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు మిమ్మును కుమారులనుగా చూస్తూ ఉన్నాడు. కుమారులుగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు దేవుడు? కుమారులనుగా చూస్తున్నాడు. ఈ కుమారులుగా చూస్తున్నారు అన్న సంగతి, ఈ కుమారుల పట్ల తండ్రి ఏం చేయనై ఉన్నాడో, ఆయన చేస్తున్నది ఏదో ఆయన తండ్రిగా చేస్తున్నాడు అన్న సంగతి మర్చిపోయారు. ఇప్పుడు చదువునానా? కుమారులుగా చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అంటే, తండ్రి చేత శిక్షించబడేవాడే. తండ్రి చేత శిక్షించబడేవాడు కుమారుడు. తండ్రి చేత ఎవరైతే శిక్షించబడుతున్నారో వాళ్ళే కుమారులు. ఏంట్రా అని కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉన్నాడు. వాడు కొడుతూ ఉంటే అక్కడే ఉండిపోతున్నాడు. ఏంట్రా అంటే, అరే వాడు వానికి కొడుకు అవుతాడరా, వాళ్ళ డాడేరా అని అంటారు. అంటే తండ్రి కుమారుల మధ్య శిక్షించబడుతున్నప్పుడు ఆ శిక్షను ఓర్చుకుంటూ, ఆ శిక్షకు సంబంధించిన తప్పును గ్రహిస్తూ ఉండటం ఎవరి మధ్యలో జరుగుతుంది? తండ్రి కుమారుల మధ్యలోనే జరుగుతుంది. తండ్రి కుమారుల మధ్యలోనే జరుగుతుంది. అలాగే 5వ అధ్యాయము 6వ వచనం కూడా చదవండి. 5వ అధ్యాయము 12వ అధ్యాయము 5, 6 వచనాలు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5, 6 వచనాలు. అంటే శిక్షించబడుతున్నారు అంటే వారు దేవునికి కుమారులై ఉన్నారు అని అర్థం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ఆయన ప్రేమించు వారిని శిక్షించి, ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని శిక్షిస్తున్నాడు, వారిని గద్దిస్తున్నాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఇక్కడ ఎందుకు గద్దిస్తున్నాడు, ఎందుకు శిక్షిస్తున్నాడు అని మన అంశములోకి వచ్చినప్పుడు, ఇప్పుడు మలాకి గ్రంథం 3వ అధ్యాయము ఆయనను ప్రశ్నిస్తున్న ఆ ప్రశ్నకి అనుబంధమైన సమాచారం 7వ వచనములోని 2 భాగాలు చదవండి. ఇది మదిలో పెట్టండి. ఏది మదిలో? ఆయన కుమారులనుగా చూస్తున్నాడు. ఎవరు ఆయన కుమారులు అంటే, ఎవరిని ఆయన ప్రేమిస్తున్నాడో వాళ్ళే కుమారులు. మరి ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎవరినైతే శిక్షిస్తున్నాడో, ఎవరినైతే గద్దిస్తున్నాడో వాళ్ళే కుమారులు. అంటే దేవుని కుమారులుగా జీవిస్తున్న ఈ జీవిత కాలములో నువ్వు దేవుని కుమారుడుగా, నేను దేవుని కుమారుడుగా, ఆ పరలోకములో ఉండే స్వాస్థ్య కుమారులుగా ఉండాలంటే భూమి మీద ఆ తండ్రి చేత గద్దించబడటం, శిక్షించబడటం అనేది జరుగుతుంది. ఈ రెండిటిని కూడా స్వీకరించిన వాడే కుమారుడవుతాడు. ద్వేషించిన వాడు కుమారుడు కాడు. నువ్వెవడి నన్ను కొట్టడానికి అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? ఒరే నీ డాడీని రా అన్నాడు అనుకో, కొట్టే హక్కు ఉందన్నమాట.
నువ్వెవడు నన్ను తిట్టడానికి, నిన్ను డాడీనరా అంటే గద్దించడానికి అర్హత కలిగిన వాడు డాడీ అన్న సంగతి ప్రకృతిలో అర్థమైతే, ఇంకెవరైనా గద్దిస్తే కూడా పడతలేరు అనుకో, శిక్షిస్తే పడతలేరు అనుకో, వాడేమంటాడు, నువ్వేమైనా నా డాడీవా అని అలా తిరుగుబాటు చేసి లోబడని తత్వముతో పరిగెత్తిపోయే వాళ్ళు ఆ తండ్రికి పిల్లలు కాని వారు మాత్రమే చేసే పని. ఈ కాన్సెప్ట్ మీకు ముందుగా అర్థం కావాలి. అంటే గద్దింపును శిక్షను రెండిటినీ స్వీకరించేవాడు ఆ తండ్రికి కుమారులై ఉన్నారు. గద్దింపును శిక్షను స్వీకరించక పరిగెత్తిపోయే వాళ్ళు ఆ దేవునికి పిల్లలు కారు. ఇది గుర్తుంచండి. ఎప్పుడైనా నేను కానీ లేక మీరు కానీ దేవుడు తన ఆత్మచేత వాక్యము ద్వారా గద్దిస్తే, వాక్యము ద్వారా మనల్ని శిక్షిస్తే, మనము వాటి నుండి పరిగెత్తిపోతున్నాము, వాటి నుండి పారిపోతున్నాము అని అంటే మనము ఆయన పిల్లలము కాదు అని మన పారిపోతున్న జీవితాన్ని బట్టే మనకు ముద్ర వేయబడుతుంది. లేదు, మనం పారిపోక తలదించి అవును అవును అని స్వీకరిస్తున్నావంటే నీవు ఆయన కుమారుడవు, ఆయన కుమార్తెవు. ఎప్పుడైతే ఆయన కుమారుడవు, ఆయన కుమార్తె అయి ఉన్నావో పరలోకములో ఉండే హక్కుదారుడవు, పరలోకములో ఉండే హక్కుదారుడవు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11, 12 చదివి ఇక్కడికి వద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 చదివి ఇక్కడికి వద్దాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపకుము, ఆయన గద్దింపునకు విసుగకుము. తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా, అంటే ఈ గద్దింపు, ఈ శిక్ష ఎవరు స్వీకరించేవారు, ఎవరిని గద్దిస్తాడు అనంటే తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడో వారినే గద్దిస్తాడు, వారినే శిక్షిస్తాడు. ఇప్పుడు ఆయన గద్దిస్తున్న గద్దింపు, ఆయన శిక్షిస్తున్న శిక్ష ఏంటో మనం మలాకి గ్రంథములోనికి వచ్చి మన అంశమును ఆలోచన చేయడానికి ఈ మలాకి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం దగ్గరికి వద్దాం. 7వ వచనం, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక, కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారన్నమాట? దేవుని కట్టడలలో నుంచి, దేవుని విధులలో నుంచి, దేవుని ఆజ్ఞలో నుంచి, దేవుని మాట నుండి వీళ్ళు తిరిగిపోయారు. ఒక మాట చెప్పాలంటే దేవుని వాక్యములో నుంచి వెళ్ళిపోయారు. చాలా జాగ్రత్తగా నేను ఈ కాన్సెప్ట్ అంతా ఎందుకు పునాది వేశానో ముగింపులో మీకు అర్థమవుద్ది. ముగింపులో మీరేమంటారు తెలుసా? ఈ వాక్యం వివరించిన తర్వాత, మేము కుమారులమైనా సరే కాకపోయినా సరే అని వాక్యమునకు దగ్గరగా రాక దూరంగా వెళ్ళిపోయే పరిస్థితే కలుగుద్ది. కాబట్టి నీవు కుమారుడవు అయితే గద్దించబడుతావు, అయితే శిక్షించబడుతావు అనే కాన్సెప్ట్ని మొదట పునాది వేయటం జరిగింది. ఎప్పుడు గద్దిస్తాడు, ఎప్పుడు శిక్ష వేస్తాడు? 1-2 సార్లు చెప్పిన తర్వాత చెయ్యకపోతే, 1-2 సార్లు చెప్పిన తర్వాత తిరిగి రాకపోతే, అప్పుడు 4వ సారి ఏం చేస్తాడు? శిక్ష వేస్తాడు. ఆ శిక్ష వేసినప్పుడు, ఆ దెబ్బలు కొట్టినప్పుడు కూడా తిరిగి రాకపోతే ఏమంటాడు? ఒక తండ్రిగా ఏమంటాడు?
పోరా, ఎక్కడికి పోతావు పో, పొద్దుకు తెస్తావు కదా అప్పుడు చూసుకుంటూ పోరా. ఎన్ని రోజులు ఉంటారు అక్క దగ్గర, ఉండిపో. నీ దోస్తుగాళ్ళ దగ్గర ఎన్ని రోజులు ఉంటారు, ఉండిపో, చూస్తా పోరా పో అని 4-5 బెత్తం దెబ్బలు కొట్టగానే పారిపోతున్న కుమారుణ్ణి తండ్రి అంటాడు చూడు. అలాగే దేవుడు కూడా చెబితే వినకుండా, చెబితే లోబడకుండా, ఆయన శిక్షించిన కూడా పారిపోతుంటే పోరా పో, ఎంత దూరం వెళ్తావు పో, పొద్దుక్తే రావా, ఎటు పోతావు, చస్తే ఎటు పోతావు, నా దగ్గరికి వస్తావు కదా, ప్రాణం పోయాక ఎటు పోతావు, నా దగ్గరికి వస్తావు కదా, నీ దీపం ఆరిపోయిన తర్వాత ఎక్కడ పోతావు, నా దగ్గరికి వస్తావు కదా, నీ జీవితం ఆరిపోయినాక ఎక్కడ పోతావు, నా దగ్గరికి వస్తావు కదా, మట్టి దేహంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి, నా దగ్గరికే కదా, అప్పుడు చూసుకుంటూ పో అని చెప్పి ఒక తండ్రిగా సంఘములో నుంచి ఆయన గద్దిస్తూ బుద్ధి చెబుతూ శిక్షిస్తున్నాడు. ఇప్పుడు ఈ మలాకి గ్రంథములో అలా గద్దించబడి శిక్షించబడుతున్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు నా కట్టడలను విడిచిపెట్టి మీరు తిరిగిపోయారు, నా కట్టడలను, నా ఆజ్ఞలను, నా వాక్యాన్ని కాదని, నేను చెప్పిన మాటలు కాదని మీరు తిరిగిపోయారు. నా వైపు మీరు తిరుగుతే నేను మీ వైపు తిరుగుతా. అంటే ఏమర్థమైంది? మనుషులు దేవుని దగ్గర లేరు, దేవుని వైపు లేరు, దేవుని పక్షాన లేరు, దేవునితో లేరు, దేవుణ్ణి అనుసరించట్లేదు అని అర్థమవుతుంది. మరి ఎక్కడున్నారు మనుషులు? దేవునికి దూరంగా వెళ్ళిపోయారు, దేవునికి దూరంగా వెళ్ళిపోయారు, దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. ఎంత దూరంగా వెళ్ళిపోయారంటే తమకు తాముగా దేవునికి దగ్గరగా రాలేనంత దూరంగా వెళ్ళిపోయారు. తమకు తాముగా తిరిగి ఆయన దగ్గరికి చేరుకోలేనంత దూరంగా వెళ్ళిపోయారు, బలహీనులైపోయారు. ఆయన అంటున్నాడు, మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతా. నా అనగా ఎవరు అని ఆలోచిస్తే దేవుని వైపు తిరగండి. దేవుడు అనగా యోహాను సువార్త 1:1 వాక్యము వైపు తిరగండి, పరిశుద్ధ గ్రంథములో చెప్పిన వాక్యం వైపు తిరగండి అని అంటున్నాడు. మరి వాక్యం వైపు తిరగక ఎందుకు, వాక్యం వైపు తిరగక వాక్యము లేని వైపు తిరిగి వెళ్ళిపోయారు వీళ్ళంతా? ఎందుకని వాక్యము లేని వైపు తిరిగి వెళ్ళిపోయారు అని ఆలోచిస్తే పరిశుద్ధ లేఖన గ్రంథములో యెషయా గ్రంథము 53:6 చదివితే, ప్రతివాడు తనకు ఇష్టమైన మార్గమునకు తొలగిపోయును. 53:6 యెషయా గ్రంథం 53. మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయెను, తనకు ఇష్టమైన త్రోవకు తొలగిపోయెను. అంటే ఎందుకు దేవుని యొద్ద నుండి వెళ్ళిపోయారు? వెళ్ళిపోయిన ప్రజలను ఎందుకు నా వైపు తిరగమని దేవుడు ఆశిస్తున్నాడంటే, తమకు ఇష్టమైన మార్గం వైపు తిరిగిపోయారు. 55:7 యెషయా గ్రంథము 55:7. ఎవరు వాళ్ళు తిరిగిపోయిన వారు? భక్తిహీనుడు తమ మార్గమును విడిచి తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు దేని వైపు? దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. చాలు. అంటే తమకిష్టమైన మార్గమునకు తిరిగిపోయిరి అంటే అందులో 2 విషయాలు చూపిస్తున్నాడు. ఏంటి తమకిష్టమైన మార్గం? తమకిష్టమైన మార్గం ఏంటిది? భక్తిహీనుడు తమ మార్గమును విడువవలెను. రెండవదేంటి? దుష్టులు తమ తలంపులను, అంటే బుర్రలో పుట్టే ఆలోచన,
దాని ప్రకారంగా నడిచే జీవితం ఎన్నుకున్నాడు మనిషి. బుర్రలో పుట్టే ఆలోచన, దాని ప్రకారంగా నడిచే మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఎస్, సూపర్గా ఉంది అనుకున్నాడు, అదే మార్గములో వెళ్ళిపోతున్నాడు. బుర్రలో పుట్టిన ఆలోచన కాళ్ళకు నేర్పిస్తే ఆ కాళ్ళు ఇటు పరలోకం వైపునకు వెళ్ళడానికి బదులుగా ఇటు నరకము వైపుకు వెళ్ళిపోతుంది. కానీ అక్కడ నరకం ఉందన్న సంగతి ఇటువైపుగా పరిగెత్తుతున్న వాడికి తెలియలేదు. ఎందుకో తెలుసా? బుర్రలో పుట్టిన ఆలోచన ఈ మార్గములో నెరవేరుతుంది గనుక. మరి బుర్రలో పుట్టిన ఆలోచన ఏంటి? సంతోషపడాలి, ఆనందంగా ఉండాలి, తృప్తిగా బ్రతకాలి, నెమ్మదిగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి అని బుర్రలో పుట్టింది. ఇది ఎటువైపు వెళితే ఇది నెరవేరుతుంది అని ఇక్కడ నుండి ఆలోచించాడు. అప్పుడు అనుకున్నాడు, ఇటువైపు వెళితే నెరవేరుతుంది అనుకున్నాడు. ఎడమ వైపున ఉన్న దుష్టుల మార్గమును, అన్యజనుల మార్గమును, లోక సంబంధమైన మార్గమును, కంటికి ఇంపోయిన మార్గాన్ని, మనసుకు నచ్చిన మార్గాన్ని ఎన్నిక చేసుకొని ఈ మార్గములో వెళ్ళిపోతున్నాడు. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. ఇది భూమి మీద బ్రతుకుతున్న మానవ జీవితములో విఫలమవుతున్న దాన్ని దేవుడికే ప్రశ్నిస్తున్న మానవ సమాజం. దేని నుండి తిరుగుమంటావు? చూసావా? దేవుడు నా వైపు తిరగరా అని అంటే దేని నుంచి తిరగాలి అంటే మీ ఆలోచనలో నుండి తిరగండి. మీ ఆలోచన ప్రకారంగా నెరవేర్చుకునే ఆ మార్గములో నుంచి తిరగండి అన్నాడు. ఇది నచ్చదు. ఏది నచ్చదు? మన ఆలోచనలో నుండి తిరగటం అనేది నచ్చదు. నువ్వెన్నైనా చెప్పు, కానీ మా ఆలోచనకి అనుగుణంగా చెప్పు. మా ఆలోచనకి అనుగుణంగా నువ్వు చెప్పలేదో మాకు నువ్వు నచ్చవు అని మనుషులు తమకిష్టమైన బోధకులను ఏర్పరుచుకునే కాలములో ఉన్నామని పరిశుద్ధుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి మొదటి పత్రిక 4వ అధ్యాయములో మనుషులు తమకిష్టమైన కాపరులను నియమించుకొని తమ మనస్సులో పుట్టిన కోరికలు నెరవేర్చుకునే ఆ మార్గములో నడిపించే సంఘం, నా ఆలోచన ప్రకారంగా జీవించే సంఘం, నా ఆలోచనను గద్దించే సంఘము నాకద్దు, నా ఆలోచన ప్రకారంగా నడవద్దు అని చెప్పే సంఘము నాకద్దని నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజల ఆలోచన అదే. నేటి కాలములో సంఘ సభ్యుల యొక్క ఆలోచన కూడా అదే. ఏది? మా మనస్సులో పుట్టిన ఆలోచన ప్రకారంగా మేము నడుస్తాం, మా కోరికను నెరవేర్చుకొని జీవిస్తాం. దేవుడు ఏమైనా ఏడవమన్నాడా? సంతోషపడమని చెప్పలేదా? ఆనందపడమని చెప్పలేదా అని చెప్పి మనుషుడు తమకు నచ్చిన ఆనంద మార్గాన్ని, సంతోషకరమైన మార్గాన్ని ఎన్నుకొని పోతున్న కాలము గనుక ఈ విషయాన్ని ఆలోచిస్తున్నాం. చదువునానా? నేనేమి చేసి తినని చెప్పి తమ చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడేవాడు ఒకడును లేడు. ఏం చేశాను, నన్నెందుకు తిరుగుమంటున్నాడు, అసలు నా తప్పేంటి, నా పొరపాటేంటి అని పశ్చాత్తాపడేవాడు ఒకడును లేడు. యుద్ధమునకు చొరబడు గుర్రము ప్రతివాడును తనకు ఇష్టమైన మార్గమును, యుద్ధ రంగములోనికి తర్బీదిచ్చి ఒక యుద్ధము నేర్చుకున్న గుర్రాన్ని గ్రౌండ్లోకి వదిలేస్తే అది ఎటు పరిగెత్తుతుంది, ఎటు తంతుంది, ఎటు పొడుస్తుంది తెలియకుండా గెలవటాని కోసం ఆ గుర్రం ఆ యుద్ధం అనేటువంటి ఆ మైదానములో ఎలా తిరుగుతుందో మనుషులు కూడా తమకిష్టమైన మార్గమున తిరుగుతున్నారని చూసావా?
గుర్రము గెలవటానికి తంతుందా, పొడుస్తుందా, పడగొడుతుందా, కొరుకుతుందా, ఏం చేస్తుందా తెలుసా? తెలుసా? ఎందుకు? అది గెలవటాని కోసమే ప్రయత్నిస్తుంది కదా. అలాగే మనుష్యులు కూడా తమ ఇష్టమును గెలిపించుకోవడానికి, తమ ఆలోచన గెలిపించుకోవడానికి, తమ యొక్క మనస్సులో పుట్టిన దాన్ని గెలిపించుకోవడానికి ఈ భూమి మీద యుద్ధం అనే మైదానములో తమకిష్టమైనట్లుగా తిరుగుతున్నారు, ఇష్టమైనట్లుగా పరిగెత్తుతున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న, ఎందుకు? జాగ్రత్తగా వినండి, ఎందుకు? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 13. జాగ్రత్త వినండి. ఎందుకు అలా ఇష్టమైనట్లుగా తిరుగుతున్నారు? ఎందుకు దేవునికి దూరమై తిరుగుతున్నారు? ఎందుకని దేవునికి అందనంత దూరములోనికి వెళ్ళిపోయి, వెనక్కి రాలేనంత దూరంగా వెళ్ళిపోయి, కాసేపు అయితే నిత్య నాశనమనే నరకములో పడిపోయే సమయానికి కూడా నేను వెళ్ళుతుంది నరకములోనికి అనకుండా, నేను వెళ్ళుతున్న ఈ మార్గం నన్ను తృప్తిపరిచే మార్గం, నన్ను సంతోషపరిచే మార్గం, ఈ మార్గములోనే నేను వర్ధిల్లుతున్నాను, ఈ మార్గములోనే నేను విస్తరించి వర్ధిల్లుతున్నాను అని చెప్పి మనుషుడు వెనుకకు తిరగలేనంత ఆనందములో ఉన్నాడు. వెనుకకు తిరగలేనంత ఆనందములో ఉన్నాడు. గుర్తుండకపోవచ్చు, పోయిన పాఠములో గుర్తు చేసిన వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏదది? దుష్టులు వర్ధిల్లుటను చూసి నీవు వసనపడకము. దుర్మార్గులు ఎందుకు వర్ధిల్లుతున్నారు? దుర్మార్గులకు ఎందుకు శిక్ష పడట్లేదు? దుర్మార్గులే ఎందుకు మరి అభివృద్ధి పొందుతున్నారు అంటే, ఆ రోజు వచనాన్ని గుర్తు చేశాను కదా. ఈరోజు వచనం యొక్క 2వ భాగాన్ని నా ఆలోచనతో మీకు ముగిస్తాను. దాన్ని ఎందుకో తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఉండని, లెట్ దెమ్ ఎంజాయ్, పర్వాలేదు. లేదు ప్రభువా, వాడు దుర్మార్గుడై అంత ఆనందపడుతూ ఉంటే నువ్వు అలా ఊరుకోకూడదు, వాడికి ఏదో ఒక దెబ్బ కొట్టాలి అని మనం అనుకుంటాం. దేవుడు ఏమన్నా తెలుసా? నో, ఇంకా వానికి 1 లీటర్ పెట్రోల్ ఎక్కువ పోషిస్తాను, ఇంకా వాడికి ఎంజాయ్ చేయని, ఇంకా వాడు ఎంజాయ్ చేయని, ఉండని, ఎంజాయ్ చేయని అని దేవుడు అంటున్న కాలం అది. ఈ వివరణకి ఒక్కసారి ఫీజులు ఎగిరిపోయినాయి కదా. నా సొంత వివరణ ఎప్పుడు నేను చెప్పను. ఇక్కడ సత్యాన్వేషకుడుగా బైబిల్ గ్రంథములో ఉన్న వాటిని మాత్రమే బోధిస్తాను. కాబట్టి ఒక్కసారి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంకు రండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంకు రండి. 11వ అధ్యాయము 9వ వచనం. 11వ అధ్యాయం 9వ వచనం. ఎందుకని దుర్మార్గులు వర్ధిల్లటాన్ని, భక్తిహీనులు వర్ధిల్లటానికి ఎందుకని వదిలిపెట్టారు? వై దే హ్యావ్ నాట్ ఫనిష్డ్. ఎందుకు వారిని శిక్షించట్లేదు? ఎందుకు వారిని అలా వదిలిపెట్టేశారు? ఇది అర్థం కావడానికి ఒక మాట చెప్పమంటారా? క్రీస్తులో నీతిగా నిలబడ్డ వాడికి వచ్చే అన్ని శ్రమలు లోకముతో పెనవేసుకున్న వాడికి ఒక్క శ్రమ కూడా లేదు. అది మీకు అర్థం కాలేదు కదా, అర్థమయ్యేటట్టు చెప్తాను. పరలోకం వెళ్ళే పరిశుద్ధుల కంటే నరకానికి వెళ్ళే పాపులే సంతోషంగా బ్రతుకుతూ ఉంటారు ఈ లోకములో. ఇది కూడా అర్థం కాకపోతే ఇప్పుడు ప్రసంగి గ్రంథం చదవండి. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీ కంటికి ఇష్టమైన దాని ప్రకారంగా లెట్ దెమ్ డూ ఇట్. జరగని, చేసేసుకో. ఛాన్స్ ఇచ్చాడా? వీళ్ళెవరు? ఎంజాయ్ చేయి.
నీ మనసుకు వచ్చినట్లుగా చేసుకో, నీ కంటికి నచ్చినట్లుగా చేసుకో అని అనుమతి ఇచ్చినవాడు, పర్మిషన్ ఇచ్చినవాడు దేవుడే అయితే దుర్మార్గులు వర్ధిల్లుతున్నారని నువ్వెందుకు నోరెల పెడతావు? ఇప్పుడు దాని వివరణ చెప్పమంటావా? ప్రభువా, ఎందుకు ఆ ఛాన్స్ ఇచ్చావయ్యా? పరిశుద్ధులకు లేని ఆనందం తాగుబోతులకు ఎందుకు ఇచ్చావయ్యా? నీతి నియమాలతో బ్రతుకుతున్న వారికి లేని నిందెలు నీతి నియమాలతో బ్రతుకుతున్న వారికి ఎందుకు ఇచ్చావయ్యా నిందెలు? లోకముతో పెనవేసుకొని సాగిపోతున్న వారికి లేని కష్టాలు నిష్ఠూరంగా నిష్ఠతో బ్రతుకుతున్న క్రైస్తవ్యులకి ఎందుకు ఇచ్చావయ్యా ఈ కష్టాలు అంటే ఏమంటాడు తెలుసా? జాగ్రత్త వినండి, ఏమంటాడు తెలుసా? పిల్లలారా, అలాంటి అద్భుతమైన సంతోషం యుగయుగములు 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 మీకోసం రెడీగా ఉంది. వాడా ఆ సంతోషం పొందే ఛాన్స్ వాడికి కొంచెంసేపు పోంతి ఆడుకొంతి ఏమవుతుంది? పోన్రా, వాడు కొంతసేపే, పోన్రా కొంతసేపే పోని అని ఎప్పటికైతే వాడికి ఆ సంతోషం దొరకదు కదా. సంతోషపడని వాడు ఏ విధంగానైనా యుగయుగములు ఆనందపడే ఆ లోకంలోనికి రాడు కదా. సరే ఆడుకొంతి, ఆనందపడంతి అని చెప్పి దుష్టులు ఆనందపడేదానికి అడ్డుపడ్డ దేవుడు కాదు, దుర్మార్గానికి అడ్డొచ్చి ఆపే దేవుడు కాదు. ఇష్టప్రకారంగా వదిలిపెట్టి కష్టమైనా కూడా నువ్వు మార్గాన్ని ఎన్నుకోవాలని నియమ నిబంధనలు చూపిస్తున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు జ్ఞాని సొలొమోను? ఆనందపడని, సంతోషపడని, నీ కంటికి నచ్చినట్లుగా చెయ్యి, నీ మనసుకు నచ్చినట్లుగా చెయ్యి అని వదిలిపెట్టి ఒకటి గుర్తుంచుకో. ఏంటది? ఒరే, ఎంత దూరం వెళ్తావో వెళ్ళరా, పొద్దుక్తే ఇంటికి కదరా వచ్చేది. ఎన్ని రోజులు వెళ్ళినా నువ్వు రావాల్సింది ఈ ఇంటికే. నీ దోస్తుగాల దగ్గర ఎన్ని రోజులున్నా మళ్ళీ అయ్యా బిచ్చాందేహి అని కన్న తండ్రినైనా నా దగ్గరికే రావాలరా. ఆఖరికి నీ ఆధార్ కార్డు పుట్టించుకోవాలంటే కూడా నా ఏలు ముద్రనే కావాలరా. పోరా పో, ఎంత దూరం పోతావు పో అని ఇష్టానుసారంగా వదిలిపెట్టి నువ్వు ఇష్టపడి తన వైపు తిరగాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు మన ప్రశ్న దగ్గర ఇక్కడ దిగిపోయాం కదా. ఏంటి మన ప్రశ్న? ఎందుకు వీళ్ళు దేవుణ్ణి వద్దనుకొని వెళ్ళిపోయారు? తమకిష్టమైన మార్గాన్ని ఎందుకు ఎన్నిక చేసుకున్నారు అని ఆలోచిస్తే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనములో మన ఉపోద్ఘాతములో ఇంట్రడక్షన్లో ఒక క్యాప్షన్ తీసుకున్నాం చూడు. మనము కుమారులము, ఆయన తండ్రి అని ఒక ఫౌండేషన్ తీసుకున్నాం కదా. మనము కుమారులమైతే ఆయన తండ్రి అయితే ఏం చేస్తాడు? గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు. ఎందుకు గద్దిస్తాడు? ఆయన చెప్పిన పని చెయ్యడానికి, నడువమన్న నడక నడవటానికి, జీవించమన్న జీవితం జీవించడానికి గద్దిస్తాడు. వినకపోతే శిక్ష. ఇప్పుడు చదవండి 9వ అధ్యాయం 13వ వచనం. అయినను నరులు జనులు తన్ను కొట్టిన వాడి తట్టు, అంటే దేవుని వైపు తిరుగుతలేరంటే జనులను దేవుడు ఏం చేసినట్టు? కొట్టినట్టు. ఎందుకు కొట్టినట్లు? జనులను ప్రేమిస్తున్నాడు గనక. ప్రేమిస్తే కొట్టాలా? వాళ్ళు ఆయనకు కుమారులు గనక. ఎందుకు కొట్టాడు? గద్దిస్తే లోబడలేదు గనక, చెబితే వినలేదు గనక కొట్టాడు. నువ్వు మమ్మల్ని కొడతావా అని తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు మమ్మల్ని కొడతావా అని చెప్పి ఆయన కొట్టగా జనులు ఆయన వైపు తిరగటం. ఎవరి వైపు తిరుగుతలేరు? కొట్టిన వాని వైపు తిరగట్లేదు. మరి ఎవరి వైపు తిరుగుతున్నారు? ఎవడు కొట్టడో, ఎవడు గద్దించడో, ఎవడు శిక్షించడో వాడి వైపు తిరిగిపోయిన ప్రజలుగా ఉన్నారు. మరి ఎవరు కొట్టలేదు, ఎవరు గద్దించలేదు,
ఒక్కసారి ఆలోచించండి. ఎవరు గద్దించరు భూమి మీద? ఎవరు గద్దించరు అని ఆలోచిస్తే, నువ్వేం చేసినా కూడా గద్దించని వాడు నిన్ను కన్న తండ్రి కాడు. పచ్చగడ్డేసి మలుపుకున్న తండ్రి, పచ్చిగడ్డేసి ఆ దొడ్డిలో ఉన్న గొర్రెను ఈ దొడ్డిలోకి మలుపుకున్నాడు గనక నిన్ను కొట్టడు, గద్దించడు, నిన్నేమనడు. ఎందుకంటే నువ్వు కొట్టినా గద్దించినా కేమనంటే ఆ స్వరాన్ని విని ఇది నా గొర్రె అని గుంజుకపోతాడు. అంటే శిక్షించినవాడు, గద్దించినవాడు తండ్రి అయిన దేవుడైతే, శిక్షించని వాడు, గద్దించని వాడు తండ్రి కాని తండ్రి వాడెవడు? యోహాను సువార్త 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో, తండ్రి కాని ఆ తండ్రి ఎవడో, ఆ తండ్రి నువ్వేం చేసినా గద్దించని వాడు, నువ్వేం చేసినా శిక్షించని వాడు. అందుకని నీ దగ్గర ఉండి తన్నిచ్చుకునే కంటే నీ నుండి దూరం అయిపోయి నా ఇష్టానుసారంగా బ్రతకాలని దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ ఉండి చెయ్యొద్దంటున్నావు కదా నువ్వు. నీ దగ్గర ఉంటేనేమో చెయ్యొద్దంటావు, నీ దగ్గర ఉంటే తినొద్దంటావు, నీ దగ్గర ఉంటే మాట్లాడొద్దంటావు, నీ దగ్గర ఉంటే ఇన్ని కథలు, నీ దగ్గర ఉంటే నా ఆలోచన డమ్మీ అంటావు. అన్నిటికీ కట్టు నిబంధనలే. నీ దగ్గరుండి ఈ బాధలు పడే కంటే నీకు దూరమై నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడం మంచిది కదా అని మనుషులు కొట్టువాని దగ్గర నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు కానీ వెళ్ళిపోయిన వాళ్ళెవరో శత్రువులు కాదు. వెళ్ళిపోయిన వారు తన గర్భములో నుంచి పుట్టిన అసలైన కుమారులు గనక ఆ అసలైన తండ్రికి ప్రేమ ఉంది. ఆ ప్రేమ విడిచిపెట్టక అహారాత్రులు చెయ్యి చాపి, నా కుమారుడా నా వైపు తిరుగు, నువ్వు తిరిగి నా దగ్గరికి వచ్చేంత దమ్ము నీకు లేదు. బలహీనుడవైపోయావు. నువ్వు ఇక్కడ దాకా నడిచి రాలేవు, ఇక్కడ దాకా చేరుకోలేవు. దేవుని ఇల్లు అనబడే సంఘము దాకా నువ్వు చేరుకోలేవు. నువ్వు జస్ట్ అక్కడి నుండి నా వైపు తిరిగితే చాలు, నేను నీ వైపు తిరుగుతా. ఎందుకు? నేను తిరగకపోతే నువ్వు తిరగవా? లేదు. నీ డైవోషన్ కొంచెం నా వైపు ఇలా తిప్పితే చాలు, నేను నీ వైపు తిరుగుతాను. ఏం చేస్తావు? అక్కడ నుండి రాలేని బలహీనుడైన నిన్ను, అక్కడ నుండి రాలేకపోతున్న బలహీనుడైన నిన్ను నా భుజముల మీద మోసుకొని నా ఇంటికి తీసుకొస్తా. జస్ట్ తిరుగు అంతే, జస్ట్ తిరుగు అన్నాడు అంతే. చదువునన్నా. నన్ను పంపిన తండ్రి ఎక్కడ చదువుతున్నావు బేట? 8వ అధ్యాయము 44వ వచనం. మీరు ఎవరు? మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంటే ఎవరు? అపవాది ఏమైనా కన్నాడా? అపవాది యొక్క గర్భవాసంలో నుంచి మనుషులు పుట్టారా అని ఆలోచిస్తే అపోస్తుల కార్యం, ఒకని నుండి పుట్టిన వారు ఆ ఒక్కడే ఆదామైతే ఆ ఆదామే దేవుని కుమారుడైతే అందరూ కూడా భూమి మీద పుడుతున్న వీళ్ళంతా కూడా ఎవరి పిల్లలన్నమాట? దేవుని పిల్లలు. కానీ దేవుని పిల్లలైతే ఇక్కడ అపవాదికి తండ్రి అయిపోయారు. ఎందుకు అయిపోయారు అపవాదికి తండ్రి? అసలు తండ్రివైన నీ దగ్గరుండి తిప్పిచ్చుకునే కంటే, అసలు తండ్రివైన నీ దగ్గరుండి మేము చేసే పనులను బట్టి నువ్వు గద్దిస్తుంటే, మేము చేసే పనులను బట్టి శిక్షిస్తుంటే నీ దగ్గరుండి చేయడం అవసరమా అని నీ దగ్గర ఉండి చేసే కంటే దూరంగా వెళ్ళిపోతానని దూరంగా వెళ్ళిపోయారు. ఎంత దూరంగా వెళ్ళిపోయారు అనగా నరకానికి దగ్గరైపోయారు, పరలోకానికి అందనంత దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి. రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకు వెళ్ళిపోయారనే ఒక క్యాప్షన్ చెప్పాను కదా. ఎందుకని వెళ్ళిపోయారు? దేవుడు ఎందుకు నచ్చలేదు?
కొట్టువాని వైపు తిరగలేదు. కొట్టువాడు అంటే దేవుడు ఎవరన్నమాట? దేవుడెవరు? కొట్టువాడు. దేని విషయములో? ఆయన చెప్పినట్టుగా లోబడకపోతే, ఆయన చెప్పినట్టుగా నడుచుకోకపోతే, ఆయన అనుకున్నట్లుగా జీవించకపోతే, ఆయన తన వాక్యము చేత, మాటల చేత ఆయన కొట్టిన దెబ్బ ఈరోజు లోకములో కలిసిపోయిన దుర్మార్గులు ఎంతోమంది. నేను ఇక్కడనే ఉంటాను, మీరు అక్కడనే ఉంటారు, వచ్చే ఆదివారం నాడు రారు. ఏమైందని తోటి సేవకుని అడిగావు అనుకో, ఆయన చెప్పింది నీకేమైనా బుర్రకి ఎక్కిందా? నన్ను కాకపోతే ఇంకేమన్నా అనుకున్నావు? ఆహా, నువ్వే దొరికినావు నాకు, 100 మందిలో నువ్వే దొరికినవా, ఇంకెవరు దొరకలేదా? మాట్లాడుతున్నవాడు దేవుడు, ఇక్కడ మాట్లాడుతుంది మైకు. ఎలా మాట్లాడు చూసావా? నన్ను కంట్లో పెట్టుకున్నాడు, ఎలా మాట్లాడు? నువ్వెవరయా కంట్లో పెట్టుకోవడం? నేనెవరు? నువ్వెంతో నేనంతే. కాకపోతే కనబడడానికి నేను నిలబడ్డాను, నీ వినడానికి నువ్వు కూర్చున్నావు అంతే. నాకు అదే దెబ్బ, నీకు అదే దెబ్బ. కొట్టువాని వైపు తిరగబడి వాళ్ళు తిరగకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏమైపోయారు? నిన్ను తండ్రినని పిలవడం కంటే మనం మనసుకు నచ్చిన దాన్ని చేస్తున్నప్పుడు అభినందించే వీన్ని తండ్రి అని పిలవటం మంచిదా, వీనికి కుమారుడైపోతేనే మంచిదా అని చెప్పేసి వాళ్ళ మనస్సుకు నచ్చినట్లుగా జరిగిస్తున్న దాన్ని గద్దించని, శిక్ష వెయ్యని, పాలు పోసి బలమిచ్చే సాతానునికి తండ్రిని పిలిచి సాతానునికి పిల్లలైపోయి అంత దూరంగా వెళ్ళిపోయారు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వచనం చదివి ముగింపు దశలోనికి తీసుకొస్తాను. ఈ అంశానికి ఒక 15% కూడా మనం న్యాయం చేయలేకపోతాం, ఎందుకంటే సమయము అలా సంకుచితమైంది గనుక. చదువునానా? వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి కొట్టి తిని. దేని వలన? ఈ మలాకి గ్రంథములో ఆయన తిరుగుమని చెబుతున్న ఈ సందర్భం దేనికోసం మాట్లాడుతున్నాడంటే, లోభత్వానికి తిరిగిపోయిన మీరు, మీ లోభత్వాన్ని బట్టి మిమ్మల్ని గద్దించి కొడుతున్నాను గనక మీరు నా వైపు తిరగండి అని అంటున్నాడు. అంటే కొట్టువాని దగ్గరికి రాక ఎత్తుకునేవాడి వైపు వెళ్ళిపోయారు. కొట్టువాడు వద్దు మాకు, ఎత్తుకునేవాడు కావాలి. గద్దించేవాడు వద్దు మాకు, ముద్దు పెట్టేవాడు కావాలి అని దుష్టుడైన అపవాది దగ్గరికి వెళ్ళిపోయారు కదా. ఎందుకని? రెండవ కారణం. మొదటిది ఆయన కొట్టువాడు. రెండవదిగా చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఎందుకని ఈయన వద్దు ఆయనే ముద్దు అని దుష్టుణ్ణి సెలెక్ట్ చేసుకున్నారో ఒక్కసారి ఆ మాట చూపించి ముగిస్తాను ప్రియులారా. చదువునానా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించిన కాలము చాలు. మొదటి 2 వచనాలు ఏమన్నాడు? క్రీస్తు శ్రమ పడ్డాడు కనుక మీరు కూడా శ్రమపడండి. గదేం మాట భయ్, నాకు అర్థం కాదు. శ్రమపడుమనే ఆయన దగ్గర ఉండడం అవసరమా? శ్రమ లేకుండా చేస్తాను అన్నోడు కావాలి కదా అని నచ్చలే. శ్రమపడుమంటావా? నువ్వు దేవుడివి, నువ్వు శ్రమపడవు, నీ కర్మ. మమ్మల్ని శ్రమపడమంటావా? పుట్టెడు శ్రమల్లో ఉన్న మేము ఇంకా శ్రమపడమని చెప్తావా? శ్రమపడమని చెప్పే నువ్వు మాకెందుకయ్యా అవసరం? శ్రమ లేకుండా చేస్తా అన్నోడు కావాలి కదా అని శ్రమపడుమని చెబుతున్న దేవుణ్ణి వద్దనుకున్నారు. నెంబర్ 2 చదువునాను అందులోనే. ఇక నువ్వు బ్రతుకుతావు చూడు, ఇక నువ్వు బ్రతుకుతున్న నీవు మిగిలిన జీవితకాలం ఇప్పటిదాకా నీ ఇష్టానుసారంగా బ్రతికావు కదా,
నీ మనుజాశలను అనుసరించి బ్రతికావు కదా, ఇక మీరు మనుజాశల నుంచి అనుసరించి బతకద్దు అన్నాడు ఇక్కంచెలి. చెప్పేసరికి ఇటువైపుగా పరలోకం వైపుగా వెళ్ళేవారు, నో నో, నువ్వెన్నైనా చెప్పు, మనుజాశలను అనుసరించద్దు అంటున్నావా? చట్, ఇదేంది అర్థం కాదు, నాకు అర్థం కాదు. నీ కోరికను ఫలింపచేసి నీ సకల ఆలోచనలు సిద్ధింపచేయునుగాక అని చెప్తే, నేను పుట్టెడు కోరికలతో వచ్చానిడికి, ఎన్నో ఆశలతో వచ్చానిడికి, కృప కావాలని వచ్చానిడికి, దయ చూపించమని వచ్చానిడికి. అరే, నా మనసులో ఉన్న వాటిని గురించి మనుజాశలను నెరవేర్చా అంటున్నాడంటే గీన మాకెందుకయ్యా? మా మనుజాశలను నెరవేర్చేవాడు కావాలి. నా మనసులో కారు కావాలంది, కారు ఇచ్చే దేవుడు కావాలి, డబ్బిచ్చే దేవుడు కావాలి, దొంగ సొమ్ము నాదయ్యే దేవుడు కావాలి అని చెప్పి మనుజాశలను అనుసరించద్దు అన్నాడు. మొదటిదేమన్నాడు? శ్రమపడు అన్నాడు. శ్రమపడు అంటే మేమెందుకుంటా నీతోని. రెండవది, మనుజాశలను అనుసరించి నడవద్దు అన్నాడు. అట్టెట్లుంటాం మీ దగ్గర అన్నాడు. మూడవది ఏమన్నాడు తెలుసా? దేవుని ఇష్టానుసారంగా నడుచుకోండి అన్నాడు. మేము మా ఇష్టం, మేము నీ ఇష్టంతో నడవన్నా, అయితే మాకెందుకు ఈ బతుకు? నో నో నో, తప్పు, ఈ స్టేట్మెంట్ తప్పు. మేము మా ఇష్టంగా బ్రతకమంటే అర్థం ఉంటుంది, కానీ మేము నీ ఇష్ట ప్రకారం బ్రతకాలంటే అసలు ఈ బతుకెందుకు మాకు అన్నాడు ఆ మనిషి. చెప్పకుండా దుష్టుడైన అపవాదిని తండ్రిగా చేసుకొని అందనంత దూరంగా వెళ్ళిపోయింది మానవ సమాజం. ఇది సిచ్యువేషన్, ఇది ఇంట్రడక్షన్. ఇలా వెళ్ళిపోయిన వీళ్ళు శత్రువులు కాదు గనక దినమెల్ల చేయి చాపుతూ రమ్మని పిలుస్తున్న దేవుడు, నా వైపు తిరగమని పిలుస్తున్న దేవుడు. అప్పుడు అన్నాడు, మనుజాశలను అనుసరించి నడుచుకొనకుండానట్లు దేవుని ఇష్టానుసారంగా నడుచుకోండి అన్న. ఈ మూడు విషయాలు నచ్చలేదు. ఈరోజు కూడా ఈ మూడే నచ్చాయి. ఏ మూడు? శరీరములో గెలిచే అంతగా శ్రమపడండి. నో, మేము శ్రమపడం. రెండవది, నీ మనస్సులో పుట్టిన కోరికల ప్రకారంగా నడుచుకోవద్దు. నో, నేను మనిషిని, నాకు పుట్టెడు ఆలోచనలు ఉంటాయి, అవే నెరవేరాలి. అవి నెరవేర్చడానికి నువ్వు దిగి రాకపోతే డీజో సౌండ్ పెట్టి యేసు నామములో యేసు దిగి వచ్చును గాక అంటాను, అంతే. రావాలి ఆయన, అంతే, దిగి రావాలి, అంతే, దట్స్ ఇట్. నాకు పుట్టిన కోరిక నెరవేరడానికి రావా? డీజో సౌండ్ పెట్టి పిలుస్తా. అట్లా కూడా రావా? సంఘం అందరిని ఉపవాసం పెట్టి పిలిపిస్తా. అట్లా కూడా రావా? అభిషేకం ఉన్న పాస్టర్తో పిలిపిస్తా. అట్లా కూడా రావా అంటనే ఉంటాడు. ఆయన వచ్చి నరకములు దోషిస్తాడు, అంతే. దేనికోసం? మనుజాశలను నెరవేర్చుకోవడానికి కాదా? ఆయనను మనుజాశలను అనుసరించి నడుచుకోవద్దు. మరేం చేయాలి? నువ్వు నా ఆశ ప్రకారంగా, నువ్వు నా ఇష్ట ప్రకారంగా నడుచుకోవాలి. అట్లనా? మరి అందులో ఆనందం ఉందా సార్ అంటే అందులో ఆనందం లేదు. అందులో ఏముంది? దుఃఖం ఉంది. అందులో ఏముంది? బాధ ఉంది. అందులో ఏముంది? వేదన ఉంది. అందులో ఏముంది? నువ్వు అనుకున్న సంతోషం అందులో లేనే లేదు. అప్పుడేమన్నాడు? పాపముతో ఇకను జోలి ఏమీ లేక ఉండము. పాపముతో జోలి లేక ఉందము అనగా ఆజ్ఞను అతిక్రమిస్తే వచ్చే ఆనందం దేవుని ఇష్టానుసారంగా నడిచే దాంట్లో ఉండదు. ఏదేనులో ఉన్న తోటలోని ఫలములన్నీ తినుటతో లేని ఆనందం ఆ తినవద్దు అన్న పండు తినుటతోనే వచ్చింది కదా ఆమెకు ఆనందం. అప్పుడు అన్నాడు, పాపముతో జోలి లేక ఉందము అన్నాడు. మనము పోకిరి చేష్టలు, ఈ పోకిరి చేష్టల్లో ఉన్న ఆనందం నోరు మూసుకొని కూర్చుంటే వస్తుందా? సెటైర్లు వేసి దానిలో ఆనందం నోరు మూసుకుంటే వస్తుందా? ఇద్దరు కలిసి మూడోని ప్రాణం తీస్తే ఎంత ఆనందంగా ఉంటుంది? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, వాహ్ ఎంత ఎంజాయ్మెంట్ ఇది! అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, వాహ్ వారానికో పండుగ, ఎంజాయ్, ఆనందం. వాహ్ ఊర్లో పండుగ చేస్తే వారం రోజుల వైకుంఠం. వారం రోజుల వైకుంఠమే
యుగయుగములు నరకకుంటాం. మరి వారం రోజులు వైకుంఠమే, కానీ ఆ తర్వాత యుగయుగములు నరకకుంఠములో ఉంటావు కదా అని మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. చాలు అన్నాడు, వద్దు. చాలు అన్నావు కనుక వద్దు. మేము అన్నీ చేసినా ఓకే అంటే మేము ఓకే, లేదు అంటే నువ్వు నాకు అవసరం లేదని చెప్పి మనుష్యులు వెళ్ళిపోయారు. అపరిమితమైన దుర్వ్యాపారం నందు తమతో కూడా పరిగెత్తనందుకు, తమతో కూడా ఇటువైపు పరిగెత్తనందుకు, తమతో కూడా అనగా దేవునితో ఇటువైపు పరిగెత్తనందుకు లోకము నిన్ను దూషిస్తుంది, లోకము నిన్ను దూషిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? ఛీ, నీతిగా బతికితే ఇన్ని అభండాల, ఇంత అపకీర్త, ఇంత చెడ్డ పేర, ఛీ ఇదో బ్రతుక అని చెప్పి మనుష్యుడేమైపోయాడు? సంఘములో నుంచి ఎటైపోయాడు? ఆనందపడే మార్గములో, దూషించని మార్గములో, ఎంజాయ్ చేసే మార్గములో, పోకిరులతో తిరిగే మార్గములో, తాగుబోతులతో తిరిగే మార్గములలో, విందులు వినోదాల మార్గములో, డీజో సౌండ్ డ్యాన్సుల మార్గములోనికి వెళ్ళిపోయారంతే. వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళను కూడా నా వైపు తిరగండి, నా వైపు తిరగండి, నా వైపు తిరగండి, నా వైపు తిరగండి అనగానే అక్కడుండి తిరుగుమంటున్నాడు గంతే కదా అని ఇలా తిరిగారంతే. అప్పుడు ఏమన్నాడు? ఈయన తీసుకొద్దామని వాక్యానుసారంగా ఆయన దగ్గరికి వెళ్ళి రమ్మనంటే, నో, ఇక్కడనే ఉండి మనం భజన చేద్దాం, ఇక్కడనే ఉండి సేవ చేద్దాం, ఇక్కడనే ఉండి పాటలు పాడుదాం, ఇక్కడనే ఉండి భక్తి చేద్దాం, ఇక్కడనే ఉండి అన్నీ చేద్దాం అని చెప్పి అక్కడే ఉండి దైవిక భక్తి మర్యాదలు చేసే స్థితికి సంఘము దిగజారిపోయింది. ఇది కూడా విచిత్రంగా అనిపించింది కదా. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఏది చెప్పినా వాక్యమే చెప్తాం గనక మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనానికి వెళ్దాం. అక్కడనే ఉండి అనగా ఆ పాడు కొంపలోనే, ఆ విశాల మార్గములోనే, నాశనానికి పోయే మార్గములోనే, తమకు నచ్చిన మార్గములోనే, తమకిష్టమైన మార్గములోనే ఉండి దైవిక మర్యాద పనులు చేయడానికి కొరకు క్రైస్తవ్యం ఆగిపోయింది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, 7వ అధ్యాయం 21వ వచనం. జాగ్రత్త చూడండి. వాక్యము మన ఆలోచన ప్రకారంగా రాయబడితే నువ్వు అనుకున్నట్టుగా ఉండేది, నువ్వు అనుకున్నట్టుగా ఉండదు, నువ్వు అనుకున్నట్లుగా ఆయన జరిగించడు. ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలోనికి అమాయక భక్తి దేంతో వచ్చిందో తెలుసా? మీరు ఏమనుకున్నా అనుకోకపోయినా చెప్తాను, వినండి. దేంతో వచ్చింది చెప్పండి? వాక్య విరుద్ధమైన భక్తి దేంతో వచ్చింది చెప్పండి? పాటల ద్వారా వచ్చింది. పాటల ద్వారా వాక్య విరుద్ధమైన దైవికమైన భక్తి ఉట్టిపడుతుంది. తెలియదు వాళ్ళకి. పాటల ద్వారా వారు పాడే పాటలే బైబిల్లో ఉన్న వాక్యం అన్నట్లుగా నమ్మి, ఆ పాటనే సందేశం అన్నట్టుగా నమ్మి అక్కడే ఉండి, తిరిగి అక్కడే ఉండి, ఇక్కడికి రాక ఇక్కడ చేయాల్సిన పనులు అక్కడనే ఉండి చేస్తున్నారు, అక్కడే ఉండి చేస్తున్నారన్న సంగతి అక్కడికి పోయేదాకా అర్థం కాలేదు. ఎక్కడికి? నరకములోనికి వెళ్ళిపోండి అనేదాకా అర్థం కాలేదు. అప్పుడు అన్నారు, ఏమైంది సార్, నరకానికి పోమంటున్నావు మమ్మల్ని? మేము ఏం తప్పు చేశాం సార్ అంటే, చేసిందల్లా కరెక్టే, కానీ నువ్వు అక్కడుండి చేసావు, ఇక్కడ వచ్చి చేయాల్సింది ఉండే. ఎక్కడికి వచ్చి చేయాల్సి ఉండే? పరిశుద్ధతలోనికి వచ్చి చేయాల్సింది ఉండే. ఎక్కడ చేయాల్సింది ఉండే? దేవుడనైనా నా దగ్గర ఉండి చేయాల్సింది ఉండే. ఎక్కడ చేయాల్సింది ఉండే? నీతి నియమాలలో ఉండి చేయాల్సింది ఉండే, నిష్ఠ నియమాలతో బ్రతికి చేయాల్సింది ఉండే. నువ్వు ఎక్కడుండి చేశావు? అపవిత్రతలో ఉండి చేశావు, అజ్ఞానములో ఉండి చేశావు, పాపములో ఉండి చేశావు, చెడిపోయిన మార్గంలో ఉండి చేశావు, నాకు ఇష్టం కాని చోట ఉండి చేశావు. అక్కడుండి చేయాల్సింది కాదు, ఇక్కడొచ్చి చేయాల్సింది అని అక్కడికి పోయిన తర్వాత చెప్తే లాభము లేదు అన్న సంగతి ఇక్కడ కూర్చున్న మనందరికీ అక్కడికి పోయిన వ్యక్తి గురించి మనకు పరిచయం చేస్తున్నాడు. చదువు నాన్న 21వ వచనం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న
నా తండ్రి చిత్త ప్రకారముగా చేయువాడే ప్రవేశించును. తండ్రి చిత్తం ఏంటి? నా దగ్గరికి నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను. యాకోబులో నా దగ్గరికి రండి, అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు. మరి ఎక్కడి నుండి చేశారు వీళ్ళు ప్రభువా ప్రభువా అని? అక్కడే ఉండి చేశారు. ఎక్కడ? పాపములోనే ఉండి ప్రభువా ప్రభువా అంటున్నారు, అపవిత్రతలోనే ఉండి ప్రభువా ప్రభువా అంటున్నారు, అజ్ఞానములోనే ఉండి ప్రభువా ప్రభువా అంటున్నారు. మళ్ళీ చక్కగా మన పాఠంలోనికి రావాలి. పేతురు పత్రికలో తాగుకుంటూనే ప్రభువా ప్రభువా అంటున్నారు, ఎంజాయ్ చేసుకుంటూనే ప్రభువా ప్రభువా అంటున్నారు, విందు వినోదాల్లో పాల్గొంటూనే ప్రభువా ప్రభువా అంటున్నారు. ఇవన్నీ మన ఇండ్లలో జరుగుతున్నాయి కదా. స్టేజ్ మీద ప్రభువా ప్రభువా అని ప్రార్థన నాతో చేయించిన నీవు స్టేజ్ కింద ఫంక్షన్లో తాగుబోతుల విందుందంటే నువ్వు నేను కాదా? అది నన్ను ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయించావు. స్టేజ్ కింద ఇటువైపు దేవుని పిల్లలకి, సంఘస్థులకి, విశ్వాసులకి, అటువైపు నా స్నేహితులకి అని పెట్టినవు చూడు. ఇటువైపు పప్పుచారు, అటువైపు పీక్కొని తిందాం పెట్టింది క్రైస్తవుడవైన నువ్వే అయితే ఎక్కడుండి ప్రభువా అని అన్నావు? ఎక్కడుండి ప్రభువా అని అనిపించావు నాతో? చెప్పండి ఇప్పుడు ఒకసారి. ఎందుకు అక్కడే ఉండి అనిపించావు? ఎందుకు అక్కడే ఉండి అనిపించావు? మరి ఇక్కడుంటే ఆయన గద్దిస్తున్నాడు, ఇక్కడుంటే ఆయన తిడుతున్నాడు, ఇక్కడుంటే కొడుతున్నాడు, ఇక్కడుంటే మమ్మల్ని ఓర్చుకుంటలేడు ఆయన. మేము ఇక్కడుండి చేసే బదులు అక్కడనే ఉండి చేద్దామని అక్కడనే ఉండి చేసాం. అక్కడే ఉండి ఎందుకు చేసావు? అక్కడే ఉండి ఎందుకు చేసావంటే మలాకి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో మాకేమైనా ప్రాబ్లం జరిగిందా? అట్లా చేస్తే మా కాలు ఏమైనా ఇరిగిందా? మాకేమైనా నష్టం కలిగిందా? మాకేమైనా దుఃఖం కలిగిందా? మా వ్యాపారమే పాడైందా? మేము ఇలా పెద్ద వృక్షమైపు విస్తరించి ఆశీర్వించబడి దీవించబడి వర్ధిల్లినాం కదా. అందుకొరకని మాకు అర్థం కాలేదు. వర్ధిల్లినవు కదా, అర్థం కాలేదు. లూకాసు సువార్త 15వ అధ్యాయము 15వ వచనములో ఏమంటాడు? ఒకడు కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదు అంటూ. ఇప్పుడు మన అంశంలోకి వస్తే ప్రభువా ప్రభువా అని పరలోక రాజ్యంలో చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారముగా చేయువాడే పరలోక రాజ్యంలో చేరుతులని. ఇప్పుడు అక్కడనే ఉండి ఏం చేసిర్రో 22వ వచనం చదువు నాన్న. వీళ్ళు ఎక్కడి నుండి చేశారు? 22వ వచనం. నీ నామమున ప్రవచింపలేదా అనంగానే ఎప్పుడు ప్రవచించినవరా అన్నాడా? అంటే వీళ్ళు ఏం చేశారు? ప్రవచనాలు చెప్పారు. కానీ ఎక్కడి నుండి చెప్పారు? అక్కడనే ఉండి చెప్పారు. అక్కడనే అనగా పందుల కొట్టంలోనే ఉండి చెప్పారు, పాపములోనే ఉండి చెప్పారు, అపవిత్రతలోనే ఉండి చెప్పారు, తాగుబోతులయ్యే చెప్పారు, విందు వినోదాలు జరిగిస్తూనే చెప్పారు, లోకముతో పెనవేసుకుంటూనే చెప్పారు, మనుషాశలను అనుసరించి నడుచుకుంటూ చెప్పారు, లోకానుసారంగా బ్రతుకుతూనే ఓ స్వామి, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, రేపు కారెక్కేస్తావు పో. అంతే. ఎక్కడుండి చెప్పాడు? పాపములోనే ఉండి ప్రవచనాలు చెప్పాడు. చెప్పింది ప్రవచనమే, కానీ అక్కడుండి చెప్పాల్సింది కాదు. ఎక్కడుండి చెప్పాలి? దేవుని దగ్గరకు వచ్చి చెప్పాలి. మేము ప్రవచనాలు చెప్పలేదా? దయ్యములను వెళ్ళగొట్టలేదా? వెళ్ళగొట్టారు కాబట్టి వెళ్ళగొట్టలేదా అన్నారు. దయ్యములు వెళ్ళిపోయాయి. ఎక్కడుండి వెళ్ళిపోయాయి? అక్కడే ఉండి దయ్యాలని వెళ్ళగొట్టారు. అక్కడే ఉండి దయ్యాలు వెళ్ళగొడితే, అక్కడే ఉండి ప్రవచనాలు చెబితే, అక్కడే ఉండి అద్భుతాలు చేస్తే ఏమన్నాడు? అది క్రమము కాదు, అది క్రమము కాదు. అదేంటిది? అక్రమము. ఇక్కడుండి చేస్తే క్రమము, అక్కడుండి చేస్తే అక్రమము. పరిశుద్ధులై చేస్తే క్రమము, అపరిశుద్ధతలో ఉండి చేస్తే అక్రమము. అప్పుడేమన్నాడు చివరిగా? అప్పుడు నిన్ను ఎన్నడూ ఎరగను. అయ్యో గట్లెట్లా? మరి నా ఇల్లు గిది, నువ్వు నా ఇంట్లోండి చేస్తేనేమో నాకు తెలుస్తుండే, నువ్వు నా ఇంట్లో ఉండక వాడింట్లో ఉండి చేస్తే నువ్వు నాకెట్లా తెలుస్తావు? నా ఇల్లు పరిశుద్ధమైంది, నా ఇల్లు పవిత్రమైంది, నా ఇల్లు జీవము కలిగిన దేవుని సంఘం, నా ఇంట్లో వాక్యం ఉంటుంది, నా ఇంట్లో నేను ఉంటున్నా, నా ఇంట్లో ఉండి నువ్వు చేస్తే నువ్వు నాకు కనబడదు కదా. నా ఇంట్లో ఉండి చేయలేదురా నువ్వు, వాడింట్లో ఉండి చేస్తే నాకెట్లా కలుస్తుంది? నువ్వెవడో నాకు తెలియదు.
అక్రమము చేయు వారలారా, ఇక్కడుండి చేయాల్సింది అక్కడుండి చేసిన వారలారా, నా దగ్గర ఉండి చేయాల్సింది వాడి దగ్గర ఉండి చేసిన వారలారా, మీరెవరో నాకు తెలియదు అని శిక్ష వేసే ఒక దినం ఉందని, శిక్ష వేస్తాడన్న సంగతి వాక్యం ద్వారా అర్థమైనప్పుడు అట్టి శిక్షకు లోను కావద్దంటే మనము ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? జస్ట్ నువ్వు ఇట్లా తిరగాలంతే. తిరుగుతే ఏమవుతుందో లూకాసు సువార్త 15వ అధ్యాయం చెప్పి ముగిస్తాను. ఈ కింది అంశానికి ఇది ఒక ఉపోద్ఘాతం యొక్క మాటలే కాబట్టి వాటిని మళ్ళీ ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. నువ్వు తిరుగుతే చాలంతే. అక్కడ నుండి నువ్వు రాలేవు, బలహీనుడవు. అక్కడ నుండి వచ్చే శక్తి నీకు లేదు. అక్కడ నుండి వల్ల పడదు, నీ వల్ల కాదు. దట్ ఈస్ ఇంపాసిబుల్. అయితే అక్కడికే తిరిగిన నీ దగ్గరికి వచ్చి భుజముల మీద వేసుకొని తీసుకొస్తాడు. చదువు నాన్న 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు, అయితే వాడు ఇటువైపు తిరిగినప్పుడు, తండ్రి ఉన్నాడని యాదికి వచ్చినప్పుడు, తండ్రి ఇంట్లో భోజనం ఉందని యాదికి వచ్చినప్పుడు, జస్ట్ ఆయన తిరిగితే ఏం జరిగింది? 20వ వచనం. వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే, అక్కడ నుండి రాలేడని తెలుసుకున్న దేవుడు, అంత బలము లేదని తెలుసుకున్న దేవుడు, అంత బలహీనుడైపోయినాడని తెలుసుకున్న దేవుడు, నడవలేకపోతున్నాడని తెలుసుకున్న దేవుడు, దూరమున ఉన్నప్పుడే పరిగెత్తుకొని వచ్చి, అది ఎప్పుడు జరుగుతుంది? ఆయన వైపు ఇట్లా తిరిగితే, జస్ట్ తిరగాలంతే. ఆయన వచ్చి ముద్దు పెట్టుకొని తోడుకొని వచ్చి ఇంట్లోకి తీసుకొచ్చి, ఇక్కడ ఇప్పుడు చెయ్యిరా, ఇప్పుడు చెయ్యి, ఏం చేయాలనుకుంటున్నావో దేవుని పనులు ఇప్పుడు చెయ్యి, అది క్రమం అని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా నేర్పిస్తుంటే, దేవుని వైపు తిరగకుండా ఎంతకాలం దూరమైపోతాం? కొట్టువాని వైపు తిరగకుండా ఎంతకాలం ఎత్తుకునే వాని వైపు వెళ్తావు? గద్దించు వాని వైపు తిరగకుండా మెచ్చుకునే వాని వైపు ఎంతకాలం తిరుగుతావు? ఎంతో కాలం తిరగలేము. అది కొంతకాలమే. నీటి మీది బుడగ లాంటి కాలం, ఆరిపోతున్న గడ్డి పువ్వు లాంటి కాలం. నీ జీవితం ముగిసిపోయే వరకే తిరుగుతావు. ఆ తర్వాత తిరిగి రాని పాతాళ లోకములో యుగయుగములు యాతన పడే పరిస్థితి ఒకటి ఉంది. దాన్ని తప్పించుకోవడానికి, దేవుని ఇష్టానుసారుడిగా బ్రతకడానికి మనల్ని మనమే తీర్మానం చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకుందాం.